ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, సంవత్సరంలో 2వ మాసానికి వచ్చాం. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు, కానీ ఇంకా వాగ్దానాలు నెరవేరటం లేదే. ఇంతకీ నా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని ఎదురు చూస్తున్నావా? బైబిల్లో నుంచి ఒక మాట ఈ ఉదయం దేవుడిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. దేవుని దూత మరియమ్మతో చెప్తున్న మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు. దేవుని బిడ్డ, ఒకవేళ వాగ్దానం ఆలస్యమైనా కూడా నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకనంటే మనిషి మాటల్లో ఒకవేళ పొల్లుపోవచ్చు, తప్పిపోవచ్చు, మనిషి తనిచ్చిన మాటను మరిచిపోవచ్చు, అవి నెరవేరకుండా పోవచ్చు. నేను ఇది చేస్తాను అని చేయకుండా ఒకవేళ మనిషి తప్పిపోవచ్చు, లేదా ఆ ఇచ్చిన మాటనే మర్చిపోవచ్చు. కానీ దేవుని మాట నిరర్ధకము కాదు. నువ్వు ఈ దినం మోకరించి, ప్రభువా నీ మాటను ఇంకనూ నేను నమ్ముచున్నాను అని ఒకసారి నీ హృదయపూర్వకంగా పలికి చూడు. నిశ్చయముగా దేవుని నిరర్ధకము కాని శక్తిగల మాటలు నిశ్చయముగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు కలిగిన సమస్త విషయాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అట్లు నెరవేరును గాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నీవు చెప్పిన ప్రభు ఏ మాట అయినను నిరర్ధకం కాదు. అట్లు నాయన నిశ్చయమైన ప్రభువా, శక్తివంతమైన, తప్పిపోని నీ మాటలు, నీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి వారిని హర్షింపజేయమని, సంతోషింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.